క్వాంటమ్ వ్యాలీకి ఆర్థిక సహాయం చేయాలని కోరారు మంత్రి నారా లోకేష్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణలో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని కేంద్రానికి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సోమవారం భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఐటీ పెట్టుబడులను ప్రోత్సహించడం వల్ల వలసలను తగ్గించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. టైర్ 3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరించేలా ఆదాయ పన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం అత్యవసరంగా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ లో సవరణలు చేపట్టింది. విదేశీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు భారత్ లో పెట్టుబడి పెట్టడానికి, ప్రపంచ పోటీతత్వానికి మెరుగుపరచడానికి ఇది అనివార్యం. ఆంధ్రప్రదేశ్లో ఐటీని అభివృద్ధి చేస్తూ పరివర్తనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా ఏఐ శిక్షణ, టెక్స్ట్ అండ్ డేటా మైనింగ్ మినహాయింపుల కోసం సెక్షన్ 52 కాపీరైట్ చట్ట సవరణ చేపట్టాలని మంత్రి లోకేష్ కోరారు. టెక్స్ట్ అండ్ డేటా మైనింగ్ మినహాయింపుల కోసం సెక్షన్ 52 కాపీరైట్ చట్ట సవరణ చేపట్టాలని మంత్రి లోకేష్ కోరారు. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ స్థాయి క్వాంటమ్ క్లస్టర్ గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్కుకు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అధికారికంగా కేంద్ర స్థాయిలో ఆమోదం తెలపాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. క్వాంటమ్ వ్యాలీకి 1000 కోట్ల రూపాయలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు 300 కోట్ల రూపాయల సాయం అందించండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సెంట్రల్ ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ లో చేర్చండి. అమరావతిలో గ్లోబల్ క్వాంటమ్ సమ్మిట్, ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2026 నిర్వహణకు అవకాశం కల్పించండి. అమరావతిలో నేషనల్ క్వాంటమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐఐటి, ఐఐఎస్సి సహకారంతో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆధారిత డీప్ టెక్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయండి. జాతీయ విద్యా విధానం 2020 కింద ఫెలోషిప్ ప్రోగ్రాములు, ఏఐ యూనివర్సిటీ పాఠశాల స్థాయిలో స్టెమ్ పాఠ్యాంశాలను ఏకీకృతం చేయడానికి కేంద్ర సహకారం అందించండి. డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్లోబల్ డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖపట్నంలో సముద్ర గర్భ కేబుల్ ల్యాండింగ్ పనులను వేగవంతం చేయండి. ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీ కండక్టర్స్, డిస్ప్లే ఫ్యాబ్లు, గ్లోబల్ ఐటీ సామర్థ్యాల కోసం ఏపీ ప్రభుత్వం 2024-25లో ప్రకటించిన నూతన విధానాన్ని వివరిస్తూ విశాఖపట్నంలో ఐటీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహాలను అందించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్, డేటా ఇంటిగ్రేషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఏఐ అండ్ డీప్ టెక్, విజువల్ ఇంటెలిజెన్స్, పబ్లిక్ అలర్ట్ ప్లాట్ఫామ్ల పనితీరును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులో డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, పీజీఆర్ఎస్, సిపిజిఆర్ఏఎంఎస్, అన్నదాత సుఖీభవ, డ్రోన్ మార్క్, కేపీఐ డాష్ బోర్డులు, అవేర్ ప్లాట్ఫామ్, ఉద్యోగుల పనితీరు ట్రాకింగ్ సాధనాలు ఉన్నాయని చెప్పారు. డేటా సెంటర్ పార్క్, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టీఐహెచ్లను వికసిత్ భారత్ 2047లో అంతర్భాగాలుగా బ్రాండింగ్ చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ ను జాతీయ స్థాయి ఆవిష్కరణలో ముందంజలో ఉంచేందుకు కేంద్రం మద్దతు అందించాల్సిందిగా కోరారు. సమగ్ర డిజిటల్ నైపుణ్య పెంపుదల, ఈ గవర్నెన్స్, డీప్ టెక్ పరిశోధన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న స్టెమ్ విద్య కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంపై చర్చించారు. కాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ర్యాపిడ్ టెక్ ఇంక్యుబేషన్, క్వాంటమ్, బయోటెక్, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి ఏపీలో సంస్కరణలను అమలు చేసేందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకారం తెలిపారు.